హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ చూశాను. సో మూవీ ఎలా అనిపించింది, నాకు ఎలా అనిపించింది, ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం మన బాను టాక్స్లో. అండ్ మీకు తెలిసిందే మన రివ్యూ వచ్చేసి ఒక కామన్ ఆడియన్గానే చూస్తాము. సో నాకు ఎలా అనిపించింది అనేది జెన్యున్గా ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు కనుక నా రివ్యూ డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. సో ఇంకా వెయిటింగ్ ఏం లేదు, వెళ్ళిపోదాం ఇంకా ఆంధ్ర కింగ్ తాలూకా గురించి మాట్లాడుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్కి వచ్చేసి రామ్ గారే. రామ్ యాక్టింగ్ కానీ రామ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అంటే జనరల్గా మనకి రామ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే కనుక కంప్లీట్ మాస్ క్యారెక్టర్స్ అండ్ పెద్ద ఎలివేషన్స్ అండ్ భారీ ఫైట్స్, యాక్షన్ సీన్స్ ఇలాంటివి ఉండేటివి. బట్ ఈ మూవీలో మొత్తం డిఫరెంట్. ఈ మూవీ వచ్చేసి సింపుల్గా ఒక కామన్ ఆడియన్, అంటే ఒక అభిమాని, ఒక వీర అభిమాని ఎలా ఉంటాడు అలా అనేది క్యారెక్టరైజేషన్ అండ్ సూపర్గా ఉంది. తన పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల చాలా బాగుంది, నాకైతే బాగా అనిపించింది. అండ్ తర్వాత హీరోయిన్ భాగ్యశ్రీ గారు, అంటే తన ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. తనకున్నంత రోల్ బాగా చేశారు అండ్ చాలా బాగున్నారు. చెప్పాలంటే చాలా అందంగా ఉన్నారు. సో అది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా మన స్టార్, మన హీరో వచ్చేసి ఉపేంద్ర గారు. సో తను తన తన క్యారెక్టర్, ఐ మీన్ తన యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం, తను లెజెండ్ కాబట్టి సో సూపర్గా ఉంది. తను ఉన్నంత సేపు తన ఎమోషన్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగున్నాయి, చాలా బాగా అనిపించాయి. నాకైతే పర్సనల్గా అనిపించాయి. అండ్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన రామకృష్ణ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగా మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ తనది, బాగుంది. అండ్ రావు రమేష్ గారు తన ఫాదర్ క్యారెక్టర్ తను కూడా బాగా చేశారు. సో ఓవరాల్గా అయితే ప్లస్ పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని చోట్ల మూవీ చాలా బాగా, ఐ మీన్ మ్యూజిక్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి సీన్స్, విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి. లంక గ్రామం అనేది చూపించారు, చాలా బాగుంది, ప్లెజెంట్గా అనిపించింది. అండ్ మూవీ ప్లాట్ తీసుకుంటే, ఐ మీన్ మూవీ డైరెక్టర్ వచ్చేసి మహేష్ బాబు పి. సో తను ఇంతకుముందు మిస్టర్ అండ్ మిస్సెస్ పోలీస్ ఎట్టి చేశారు. సో దాన్ని ఎంత బాగా చూసారు, ఐ మీన్ దాన్ని ఎంత బాగా తీశారు. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ బాగానే ఉంది, మంచి తీశారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు ప్లాట్ ఏం లేదు, సింపుల్ ప్లాటే మనకు చెప్పేశారు, ఆల్రెడీ మనకు చెప్పిందే. ఇది ఒక ఫ్యాన్ బయోపిక్, ఒక వీర అభిమాని బయోపిక్ అని. సో అదే స్టోరీ. ఒక హీరో, ఒక సూపర్ స్టార్ సూర్య హీరో, తనకు ఒక సమస్య వచ్చింది. ఓకే, ఆ సమస్యని ఒక తనకి వీర అభిమాని ఎలా తీరుస్తాడు, ఎలా తనకి సపోర్ట్ చేస్తాడు ఆ సమస్య తీర్చడానికి. అండ్ అది ఎవరు చేశారు అనేది, ఆ అభిమాని ఎవరు అని తెలుసుకోవడానికి హీరో వెళ్ళడం అనేది. సో ఇది సింపుల్ ప్లాట్. అంటే నేను ఎక్కువ రివీల్ చేయను, ఎందుకంటే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో స్టోరీ ఎక్కువ రివీల్ చేస్తాను, సింపుల్ ప్లాట్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ వీర అభిమానికి వచ్చేసి తన ఇష్టమైన హీరో, అండ్ దాంతోపాటు తనకు ఒక లవ్ స్టోరీ. అండ్ ఆ లవ్ స్టోరీలో కొన్ని ప్రాబ్లమ్స్, దానిలో ఒక ఛాలెంజ్, అండ్ తన ఊరి సమస్య. సో ఇవన్నీ క్లబ్ చేసుకుంటూ స్టోరీ తీసుకెళ్లారు. ఫస్ట్ ఆఫ్ బాగుంది అలా లవ్ స్టోరీ కానీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఇంట్రడక్షన్ అనేది చాలా, రామ్ గారి ఇంట్రడక్షన్ బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఉపేంద్ర గారి క్యారెక్టర్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక సూపర్ స్టార్ హీరో, తను 100వ మూవీ తీస్తున్న టైంలో, సో ఒక హీరో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ప్రొడ్యూసర్స్ ఎలా ట్రీట్ చేస్తారు ఏదనేది కొంచెం మనకి చూపించడానికి ప్రయత్నించారు. సో బాగానే ఉంది. అండ్ అక్కడ ఉపేంద్ర గారు చాలా బాగా యాక్ట్ చేశారు. సో తర్వాత వచ్చేసి హీరో ఇంట్రడక్షన్ మన రామ్ గారిది సాగర్, వీరాభిమాని సాగర్. సో తన ఇంట్రడక్షన్ మాత్రం చాలా బాగుంది. అంటే ఫ్యాన్ బయోపిక్ కదా, సో ఆ ఫ్యాన్కి ఎలా ఉండాలి, ఆ ఫ్యానిజం అనేది చూపించారు. సో కొన్ని సీన్స్ అక్కడ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీన్స్ ఏదైతే ఫ్యాన్స్కి చేసే హంగామా కానీ, థియేటర్ ముందు చేసే హడావిడి అవన్నీ సూపర్ అనిపిస్తుంది. సో డెఫినెట్గా మనం అది కనెక్ట్ అవుతాం. సో మ్యాక్స్ ట్రై చేశారు, రియలిస్టిక్గా తీయడానికి ట్రై చేశారు. కొన్ని సీన్స్ అనేవి రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి రియలిస్టిక్గా లేదు. అంటే మనం ఎంత అభిమాని అయినా అంత పెద్ద పనులు అయితే చేయలేరు. బట్ అంటే సినిమాటిక్ లిబర్టీ అనుకోండి, ఏదనుకోని ఒక ఫిక్షన్ స్టోరీ కాబట్టి సో మనకు కొంచెం కథని అలా తీసుకెళ్లారు. సో
బాగానే అనిపించింది. అండ్ మెయిన్గా అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఆహ్, కొన్ని కొన్ని సీన్స్‌లో నాకు ఒక సీన్ బాగా అనిపించింది ఏంటంటే 'రావు రమేష్' గారిది ఒక సీన్ ఉంది. అదేంటంటే ఊరి సమస్య గురించి హీరో తీసుకున్న ఐ మీన్ అభిమాని సాగర్ అనే క్యారెక్టర్ తీసుకునే స్టాండ్‌కి ఊరంతా సపోర్ట్ చేయాలి. సో, సపోర్ట్ చేయడానికి అక్కడ ఒక సన్నివేశాన్ని రావు రమేష్ గారు భలే కనెక్ట్ చేశారు. రామాయణంతో కనెక్ట్ చేసి చెప్పడం అనేది నిజంగా బాగా అనిపించింది. నాకైతే బాగా అనిపించింది. అది మీరు నిజంగా చూడాల్సిందే. బావుంటది. అంటే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ అలా ఆ సన్నివేశాన్ని రామాయణంతో కలపడం అనేది బాగా అనిపించింది నాకు. సో, అది అండ్ కొన్ని సీన్స్ ఇక నెగెటివ్స్ అంటే కొన్ని సీన్స్ అనేవి మనకి రియలిస్టిక్‌గా లేవు. అండ్ స్పెషల్లీ ఆ ఛాలెంజ్ అనేది నాకు గూడా అంటే అంత అంత ఈజీ గాదు. బట్ అది ఛాలెంజ్ చేయడం అనేది ఛాలెంజ్ చేయడం అనేది అండ్ తర్వాతొచ్చేసి ఆహ్, హీరోకి తను అభిమానించే హీరో ఏదైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ ఒక కనెక్షన్ అది ఎలా కుదిరింది అనేది ఇంకొంచెం చూపిస్తే బావుండు. అంటే ఇంకొంచెం వేరే విధంగా చూపిస్తే బావుండు అనిపించింది. అంటే స్ట్రాంగ్‌గా అభిమాని వేరు, అభిమానులందులో వీర అభిమాని వేరయ్య అంటారు. సో, ఆ వీర అభిమాని అవ్వడానికి ఒక వేరే లెవెల్‌లో ఉంటది కనెక్షన్ అనేది హీరోతోని. అది కొంచెం చూపిస్తే బావుండు అనిపించింది. ఇంకొంచెం గట్టిగా చూపిస్తే. సో, ఓకే. ఓవరాల్‌గా అయితే ఓకేనే ఉంది. అండ్ తర్వాత క్లైమాక్స్ నాకు అంటే సీ మీరే ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇష్టమైన హీరో మీరు ఒక హీరో గురించి ఎంతో అభిమానించే హీరో అంటే హీరో అంటే పిచ్చి మీకు. అలాంటి హీరో మీ మీ ముందొచ్చినప్పుడు మీ మీలో కదలికలు గాని, ఐ మీన్ మన ఎమోషన్స్ గాని ఎలా ఉంటాయి అనేది దీనిలో చూయించారు. కొంచెం కంట్రోలింగ్‌గానే ఉంటది. బట్ అది కొంచెం బర్స్ట్ అయ్యి చూపిస్తే బావుండే అనిపించింది నాకు. సో, అది కొంచెం ఏందంటే కొంచెం నేచురల్‌గా ఇంకొంచెం ట్రై చేస్తే బావుండనిపించింది. సో, బట్ బావుంది. అంటే తనని అలా కటౌట్ అలా అందరు హీరో‌ని చూస్తుంటే, ఈ అభిమాని మాత్రం తెరలో చూసి ఆ హీరో‌ని గుర్తుపట్టడం, తన హీరో‌ని గుర్తుపట్టడం అనేది సూపర్ అనిపించింది. సో, ఫైన్ బానే ఉంది. సో, ఓవరాల్‌గా అయితే ఆహ్, మూవీ అయితే డీసెంట్‌గా ఉంది. ఓకే. చూడొచ్చు. నాకైతే చూడొచ్చు అనిపించింది. సో, మీరు గనక డెఫినిట్‌గా వీకెండ్ ప్లాన్ చేసుకొని డెఫినిట్‌గా వెళ్ళండి. అండ్ నేనెప్పుడు సజెస్ట్ చేసేది ప్రతి రివ్యూలో సజెస్ట్ చేస్తాను. మూవీ అనేది థియేటర్‌లోనే వాచ్ చేయాలి. థియేటర్‌లో చూస్తేనే అనిపిస్తది. సో, డెఫినిట్‌గా థియేటర్‌లోనే చూడండి. సో, అది గైస్ 'ఆంధ్ర కింగ్' తాలూకా గురించి ఈరోజు. సో, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ వద్దాం. టిల్ ద టైమ్ దిస్ ఈస్ భాను సైనింగ్ ఆఫ్. బై బై.